సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తులు జిమ్మిక్కులతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల వీక్ పాయింట్ను ఆసరాగా చేసుకుని భారీగా క్యాష్ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఫిజికల్ అఫెన్సుల కంటే సైబర్ క్రైమ్స్ కు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాలు మొత్తం విదేశాల నుండి మానిటరింగ్ జరుగుతుంది. ఎవ్వరికీ చిక్కకుండా ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్స్ ఆపరేషన్ చేస్తున్నారు. దీంతో వారిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు. డిజిటల్ అరెస్ట్, మ్యాట్రిమోనీ, ఓటీపీ, జాబ్స్, ఇన్వెస్ట్మెంట్ పేర్ల మీద ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకో కొత్త తరహా ఫ్రాడ్ తో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఓ క్రైమ్ పై ప్రజల్లో పోలీసులు అవగాహన తీసుకువచ్చే లోపే కొత్త స్టైల్లో మరో క్రైమ్ కు తెరలేపుతున్నారు. ఈ సైబర్ నేరాలు మొత్తం ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దీంతో ఇతర దేశాల్లోని సైబర్ నేరగాళ్లపై నిఘా పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. లీడ్ దొరికిన వెంటనే ఇంటర్నేషనల్ సైబర్ క్రిమినల్స్ ను అరెస్టు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నిందితుడు వైజాగ్ కి చెందిన ప్రసన్న కుమార్ ను చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు పోలీసులు. ఉద్యోగం కోసం కంబోడియా వెళ్లిన ప్రసన్న కుమార్ అక్కడి సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి సైబర్ క్రైమ్స్ కు పాల్పడ్డాడు. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం చేసుకుని క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలకి పాల్పడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లోని యువతను టార్గెట్ గా చేసుకుని కోట్ల రూపాయలు మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. ప్రసన్న కుమార్ లాగే చాలా మంది విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉండగా వారిపై నజర్ పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇంటర్నేషనల్ సైబర్ నిందితులపై మరింత ఫోకస్ పెంచారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా కంబోడియా, మయన్మార్ వంటి ప్రాంతాల నుంచి ఈ సైబర్ నేరాల ఆపరేటింగ్ జరుగుతోందని అంటున్నారు సైబర్ నిపుణులు. సైబర్ నేరగాళ్లు ఎత్తులు వేసినా ఎప్పుడో ఒకసారి దొరుకుతారంటున్నారు నిపుణులు. ఇలాంటి క్రైమ్ సిండికేట్లు ఎవరో చూడరు అనుకుని మీరు భాగం అయితే గనక ఫ్యూచర్లో చాలా కఠినమైన శిక్షలు మీ మీద పడతాయి. మీరు పోలీసుల నుంచి మాత్రం 100% తప్పించుకోలేరు. అడ్వాన్స్డ్ టూల్స్ ఇప్పుడు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర. మీ బ్యాంక్ అకౌంట్లు ఈ యొక్క స్కామర్లకు ఇస్తున్నా సరే, ఇటువంటి స్కామ్లకు పాల్పడుతున్నా సరే ముందుగానే తెలంగాణ కానీ ఆంధ్ర పోలీసులు కానీ ఇమీడియట్ గానే మీ యొక్క ట్రేస్ అవుట్ అయిపోతారు. మీ యొక్క లాగ్ ఫైల్స్ అనేవి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్న సైబర్ నేరాలతో పాటు ముఖ్యంగా సైబర్ క్రిమినల్స్ పై ఫోకస్ పెట్టారు పోలీసులు. రానున్న రోజుల్లో కంబోడియా, మయన్మార్ తో పాటు వివిధ దేశాల నుంచి ప్రజలను మోసం చేస్తున్న మరికొంతమంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.